ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం 4 వేరియబుల్లో. సో y ఈజ్ ఈక్వల్స్ టు a కాంప్లిమెంట్ ఇంటూ b కాంప్లిమెంట్ ఇంటూ c కాంప్లిమెంట్ ఇంటూ d ప్లస్ a కాంప్లిమెంట్ ఇంటూ b కాంప్లిమెంట్ ఇంటూ c కాంప్లిమెంట్ ఇంటూ d ప్లస్ a కాంప్లిమెంట్ ఇంటూ b కాంప్లిమెంట్ ఇంటూ c ఇంటూ d కాంప్లిమెంట్ ప్లస్ a కాంప్లిమెంట్ ఇంటూ b ఇంటూ c కాంప్లిమెంట్ ఇంటూ d కాంప్లిమెంట్ ప్లస్ a కాంప్లిమెంట్ into b into c complement into d plus a complement into b into c into d complement plus a into b complement into c into d complement plus a into b into c into d complement. సో దీనికి కూడా బులియన్ ఎక్స్ప్రెషన్ రెడ్యూస్ చేసి రియలైజేషన్ని డ్రా చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, 4 వేరియబుల్ కాబట్టి 2 powers 4 ఈజ్ ఈక్వల్స్ టు 16 కదా. సో 16 సెల్స్ని డ్రా చేసుకోవాలి. 16 సెల్స్ని డ్రా చేసుకున్నాక బైనరీ కోడ్స్ ఇవ్వాలి. 0 0 0 1 1 1 1 0 ఇటు సైడ్ 0 0 0 1 1 1 1 0. సో ఇక్కడ ఏబిసిడీలు ఇచ్చుకోవాలి, ఎందుకంటే 0 అంటే ఏంటిది సి కాంప్లిమెంట్. సో ఇటు సైడ్ సిడి ఉంది కాబట్టి ఇక్కడ సి కాంప్లిమెంట్, ఇటు ఏబి ఉంది కాబట్టి ఇటు సైడ్ ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్స్. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది ఏ కాంప్లిమెంట్. నెక్స్ట్ ప్రతి ఒక్క సెల్ ఒక నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో నెంబర్స్ ఇచ్చుకోవాలి. 0 0 0 అంటే ఏంటిది 0 కదా. నెక్స్ట్ 0 0 0 1 అంటే ఏంటిది 1 కదా. నెక్స్ట్ 0 0 1 1 అంటే ఏంటిది 3 కదా. నెక్స్ట్ 0 0 1 0 అంటే ఏంటిది 2 కదా. నెక్స్ట్ సెకండ్ రో చూసుకున్నాం. సెకండ్ రో మళ్ళీ 0 1 0 0 అంటే 4. నెక్స్ట్ 0 1 0 1 అంటే 5. నెక్స్ట్ 0 1 1 1 అంటే 7. నెక్స్ట్ 0 1 1 0 అంటే 6. సో ఇప్పుడు థర్డ్ రో. సో ఒక రోని కన్సిడర్ చేసుకొని 4 కాలమ్స్తో బైనరీ కోడ్స్ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్క సెల్లో నెంబరింగ్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ థర్డ్ రో ఏంటిది 1 1 0 0. సో ఏంటిది 12 1 1 0 0 అంటే 12. నెక్స్ట్ 1 1 0 1 అంటే 13. నెక్స్ట్ 1 1 1 1 అంటే 15. నెక్స్ట్ 1 1 1 0 అంటే 14. ఇప్పుడు ఫోర్త్ రో 1 0 0 0 8 1 0 0 1 9 1 0 1 1 11 1 0 1 0 అంటే 10. సో నెంబరింగ్స్ ఇచ్చుకున్నాం. నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్ ఇంటూ సి కాంప్లిమెంట్ ఇంటూ డి కాంప్లిమెంట్. సో ఇది ఎక్కడుంది, ఏ రోలో ఉంది, ఏ కాలంలో ఉందో చూసుకోవాలి. సో ఫస్ట్ రో ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్, ఫస్ట్ కాలం సి కాంప్లిమెంట్ ఇంటూ డి కాంప్లిమెంట్. సో 1 ఇది 0 సెల్లో 1. నెక్స్ట్ ప్లస్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్ ఇంటూ సి కాంప్లిమెంట్ ఇంటూ డి కదా. సో ఎక్కడుంది, ఏ రోలో ఉంది, ఏ కాలంలో ఉందో చూసుకోవాలి. సో ఎక్కడ ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్ సి కాంప్లిమెంట్ ఇంటూ డి. సో ఇది ఫస్ట్ సెల్లో ఉంది, సో 1 పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్ ఇంటూ సి ఇంటూ డి కాంప్లిమెంట్. సో ఇది ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్ సి ఇంటూ డి కాంప్లిమెంట్. సో సెకండ్ సెల్లో 1 పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్లస్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి సి కాంప్లిమెంట్ ఇంటూ డి కాంప్లిమెంట్. సో ఇది ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి సి కాంప్లిమెంట్ ఇంటూ డి. సో ఇది ఫోర్త్ సెల్, అక్కడ 1 పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్లస్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి ఇంటూ సి కాంప్లిమెంట్ ఇంటూ డి. సో ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి సి కాంప్లిమెంట్ ఇంటూ డి, ఇది ఫిఫ్త్ సెల్. సో ఫిఫ్త్ సెల్లో 1 పెట్టుకోవాలి. ప్లస్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి సి
into C into D complement. So A complement into B, C into D complement. So ఇది ఎక్కడ ఉంది, 6th సెల్లో 1 పెట్టుకోవాలి. సో 6th సెల్లో ఉంది కాబట్టి నెక్స్ట్ 6th సెల్లో 1 పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్లస్ A ఇంటూ B కాంప్లిమెంట్ ఇంటూ C ఇంటూ D కాంప్లిమెంట్. ఇది ఎక్కడ ఉంది, A ఇంటూ B కాంప్లిమెంట్ ఇంటూ C D కాంప్లిమెంట్. సో ఇది ఎక్కడ ఉంది, 10th సెల్లో ఉంది. సో 10th సెల్లో 1 పెట్టుకోవాలి. ప్లస్ A ఇంటూ B ఇంటూ C ఇంటూ D కాంప్లిమెంట్. A ఇంటూ B C ఇంటూ D కాంప్లిమెంట్. సో ఇది 14th సెల్. ఇప్పుడు పేర్ చేసుకోవాలి. సో ఈ 4 కలిపి ఒక పేర్ చేసుకుందాం. పేర్ 1 అని నెంబర్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఈ 4 కలిపి ఒక పేర్ చేసుకుందాం. సో దీనికి పేర్ నెంబర్స్ ఇచ్చుకోవాలి. సో 4 అంటే ఏంటిది, 4 సెల్స్ అంటే ఏంటిది, క్వాడ్ కదా. సో క్వాడ్ 1, పేర్ 1, నెక్స్ట్ పేర్ 2. సో ఇప్పుడు ఈక్వేషన్స్ రాసుకోవాలి కదా. ఫస్ట్ పేర్ 1 ఈక్వేషన్స్ రాసుకున్నాం. సో పేర్ 1 ఏంటిది, క్వాడ్ కదా. సో క్వాడ్, సో 0 సెల్ రో చూసుకోవాలి, కాలం చూసుకోవాలి. సో ఏంటిది, ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్, సి కాంప్లిమెంట్ ఇంటూ డి కాంప్లిమెంట్. సో ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్, సి కాంప్లిమెంట్ ఇంటూ డి కాంప్లిమెంట్ ప్లస్ నెక్స్ట్ ఫస్ట్ సెల్ చూసుకోవాలి. ఫస్ట్ సెల్ రో చూసుకోవాలి, కాలం చూసుకోవాలి. సో ఏంటిది, ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్, సి కాంప్లిమెంట్ ఇంటూ డి, సి కాంప్లిమెంట్ ఇంటూ డి ప్లస్ ఇప్పుడు 4th సెల్ చూసుకోవాలి. ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి, సి కాంప్లిమెంట్ ఇంటూ డి కాంప్లిమెంట్. సో ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి, సి కాంప్లిమెంట్ ఇంటూ డి కాంప్లిమెంట్ ప్లస్ 5th సెల్ చూసుకోవాలి. ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి, సి కాంప్లిమెంట్ ఇంటూ డి. సో ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి, సి కాంప్లిమెంట్ ఇంటూ డి. సో నెక్స్ట్ ఇప్పుడు పేర్స్ని మ్యాచ్ చేసుకొని ఎక్స్ప్రెషన్ని రెడ్యూస్ చేయాలి. సో ఫస్ట్ ఈ 2 పేర్స్ని మ్యాచ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ 2 పేర్స్ని ఎక్స్ప్రెషన్ని రెడ్యూస్ చేయాలి. సో ఏ కాంప్లిమెంట్ ప్లస్ ఏ కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్. నెక్స్ట్ బి కాంప్లిమెంట్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. నెక్స్ట్ సి కాంప్లిమెంట్ ప్లస్ సి కాంప్లిమెంట్, సి కాంప్లిమెంట్. నెక్స్ట్ డి కాంప్లిమెంట్ ప్లస్ డి 1 కదా. నెక్స్ట్ ఈ 2 చూసుకోండి. సో ఏ కాంప్లిమెంట్ ప్లస్ ఏ కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్ కామన్ తీసుకున్నాం. నెక్స్ట్ బి కాంప్లిమెంట్ ప్లస్ బి. సో బి కాంప్లిమెంట్ ప్లస్ బి అంటే ఏంటిది, 1 కదా. సో 1. నెక్స్ట్ సి కాంప్లిమెంట్ ప్లస్ సి కాంప్లిమెంట్ అంటే సి కామన్ తీసుకోండి, సి కాంప్లిమెంట్ కామన్ తీసుకోండి. సో నెక్స్ట్ డి ప్లస్ డి కాంప్లిమెంట్ అంటే 1 కదా. డి ప్లస్ డి కాంప్లిమెంట్ అంటే 1 కదా. సో 1. సో ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ తీసుకోవాలి. సో ఏ కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్ ప్లస్ ఏ కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ ఒకటి కామన్ తీసుకున్నాం. నెక్స్ట్ సి కాంప్లిమెంట్ ప్లస్ సి కాంప్లిమెంట్ అంటే సి కాంప్లిమెంట్. సో ఇంకొకటి కామన్ తీసుకున్నాం. నెక్స్ట్ పేర్ 2 చూసుకుందాం. సో పేర్ 2 ఏంటిది, ఇదే కదా. సో ఈ రో ఫస్ట్ రో 4th కాలం చూసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ సెల్ కదా. సో సెకండ్ సెల్ ఫస్ట్ రో 4th కాలం. నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్, సి ఇంటూ డి కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్, సి ఇంటూ డి కాంప్లిమెంట్ ప్లస్ 6th సెల్ చూసుకోవాలి. 6th సెల్ సెకండ్ రో 4th కాలం. సో ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి, సి ఇంటూ డి కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి, సి ఇంటూ డి కాంప్లిమెంట్ ప్లస్ 14th సెల్. 14th సెల్ అంటే థర్డ్ రో 4th కాలం. సో ఏ ఇంటూ బి, సి ఇంటూ డి కాంప్లిమెంట్ ప్లస్
10th సెల్ ఏంటి 4th రో 4th కాలం. సో ఏ కాంప్లిమెంట్ ఏ ఇంటూ ఏ బి కాంప్లిమెంట్ ఏ ఇంటూ బి కాంప్లిమెంట్ సి ఇంటూ డి కాంప్లిమెంట్. సో ఏ ఇంటూ బి కాంప్లిమెంట్ సి ఇంటూ డి కాంప్లిమెంట్. సో ఇప్పుడు పేర్స్ని మ్యాచ్ చేసుకోవాలి. సో సెకండ్ అండ్ ఫోర్త్ ఒక పేర్ని మ్యాచ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ అండ్ థర్డ్ ఒక పేర్ని చేసుకున్నాం, ఎందుకంటే ఎక్స్ప్రెషన్ని రెడ్యూస్ చేయడం కోసం. సో ఏ కాంప్లిమెంట్ ప్లస్ ఏ అంటే 1 కదా, సో 1. నెక్స్ట్ బి కాంప్లిమెంట్ ప్లస్ బి అంటే 1 కదా, 1. నెక్స్ట్ సి ప్లస్ సి అంటే సి కామన్ తీసుకున్నాం. డి కాంప్లిమెంట్ ప్లస్ డి కాంప్లిమెంట్ అంటే డి కాంప్లిమెంట్ని కామన్ తీసుకున్నాం. ప్లస్ ఈ రెండిట్లో కామన్ తీసుకోవాలి కదా సెకండ్ అండ్ ఫోర్త్లో. సో ఏ కాంప్లిమెంట్ ప్లస్ ఏ అంటే ఏంటిది 1 కదా, మళ్ళీ బి ప్లస్ బి కాంప్లిమెంట్ అంటే 1 కదా, సి ప్లస్ సి అంటే సిని కామన్ తీసుకున్నాం. నెక్స్ట్ డి కాంప్లిమెంట్ ప్లస్ డి కాంప్లిమెంట్ అంటే డి కాంప్లిమెంట్ని కామన్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఇవన్నిట్లో కామన్ తీసుకోవాలి ఈ రెండిట్లో. సో ఈ రెండిట్లో ఏంటిది ఇవన్నీ 1 1 అయిపోయాయి కాబట్టి మిగిలింది ఏంటిది సి డి కాంప్లిమెంట్ ప్లస్ సి డి కాంప్లిమెంట్. సో ఈ రెండిట్లో సి డి కాంప్లిమెంట్ని కామన్ తీసుకున్నాం. ఇప్పుడు పేర్ 1 పేర్ 2 ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటూ సి కాంప్లిమెంట్ ప్లస్ సి ఇంటూ డి కాంప్లిమెంట్. సో ఇప్పుడు రియలైజేషన్ని డ్రా చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఏ కాంప్లిమెంట్ ఉంది, సో ఏ లైన్ డ్రా చేసుకోవాలి, ఏ కాంప్లిమెంట్ లైన్ డ్రా చేసుకోవాలి. సో ఏ కాంప్లిమెంట్ లైన్కి యారో ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటిది సి ఉంది, సి కాంప్లిమెంట్ ఉంది. సో సి లైన్ డ్రా చేసుకోవాలి, సి కాంప్లిమెంట్ లైన్ డ్రా చేసుకోవాలి. యారో ఉంటే కాంప్లిమెంట్స్. నెక్స్ట్ డి ఉంది, సో డి లైన్ డ్రా చేసుకోవాలి, డి కాంప్లిమెంట్ లైన్ డ్రా చేసుకోవాలి. సో డి కాంప్లిమెంట్ లైన్ ఉంది కాబట్టి డి కాంప్లిమెంట్. సో నెక్స్ట్ ఏంటి ఏ కాంప్లిమెంట్ నుంచి ఒక లైన్ డ్రా చేయాలి, ఇంటూ సి కాంప్లిమెంట్ నుంచి ఇంకో లైన్ డ్రా చేయాలి. సో ఈ రెండు ఏంటివి మల్టిప్లికేషన్లో ఉన్నాయి. సో మల్టిప్లికేషన్ అంటే ఏంటిది యాండ్ గేట్ కదా, సో ఒక యాండ్ గేట్ డ్రా చేయాలి. నెక్స్ట్ ప్లస్ సి ఇంటూ డి కాంప్లిమెంట్. సో సి నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి, డి కాంప్లిమెంట్ నుంచి ఇంకో లైన్ డ్రా చేయాలి. సో ఈ రెండు ఏంటివి మల్టిప్లికేషన్లో ఉన్నాయి కదా కాబట్టి ఇంకో యాండ్ గేట్ డ్రా చేయాలి. సో ఇప్పుడు ఈ రెండు ఎడిషన్లో ఉన్నాయి కదా, సో ఎడిషన్ అంటే ఏంటిది ఆర్ గేట్ కదా కాబట్టి ఒక ఆర్ గేట్ డ్రా చేయాలి.